ఎవరు తీరుస్తారు ఆయన దప్పికను? నువ్వు తీరుస్తావా ప్రభు యొక్క దప్పికను? ఆయనకున్న దప్పిక మామూలుగా నీళ్లు తాగితే ఆ సాటిస్ఫై అయిపోయిన దప్పిక. ఆయనకి ఏం దప్పిక ఉన్నదంటే ఆత్మల పట్ల పరితాపం, నశించిపోతున్న ఆత్మల పట్ల పరితాపం. అసత్యంలో బతుకుతున్నటువంటి వారు సత్యంలోకి రావాలి, చీకటి ఉన్న వ్యక్తులు వెలుగులోకి రావాలి, మరణంతో పోరాడుతున్న వ్యక్తులు జీవంతో నింపబడాలని, అనేక మంది మనుషులకి నిజంగా ఈ సత్యస్వాత ప్రకటింప చేయబడాలని ఒక విజన్తో వచ్చినటువంటి యేసయ్యకు ఆయనకున్న పరితాపం, ఆత్మల పట్ల పరితాపం. ఈరోజున దైవ సేవకులుగా మాకున్నటువంటి భారం ఏంటి? ఈరోజున రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఉండాల్సిన భారం ఏంటి తెలుసా? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం. ఒక వ్యక్తి చెడిపోతూ, ఒక యవ్వనస్తుడు డ్రగ్స్ తీసుకుంటూ భయంకరమైన రీతిలో పాప ఊబిలో కూరుకుపోయిన పరిస్థితి, లేవనెత్తబడాలనే సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది. ఒక వ్యక్తి చెడిపోతుంటే క్రైస్తవుడు చూస్తూ అలా ఉండలేడు. ఒక మాట అంటాడు, బాబు ఎందుకు అలా జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? యేసయ్య మాట నిన్ను బ్రతికింపజేస్తుంది అయ్యా, నా జీవితాన్ని వెలిగించింది ఈ క్రీస్తు మాట, కాబట్టి దేవుడిని నమ్ముకో అయ్యా అని చెబుతామే. అదే ఆత్మల పట్ల దాహం. ఈరోజున ప్రభు ఆ దాహాన్ని కలిగి ఉన్నాడు. మనం కూడా అటువంటి దాహాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నీ ఆత్మరక్షణ కొరకు, సర్వమానవాళ్ళకి ఆత్మరక్షణ కొరకు ఆ నిరంతరము ఆయన ఆశిస్తున్నాడు, ఆయన దాహాన్ని కలిగి ఉన్నాడు. ఒక్కసారి ఆయన దాహం ఏంటో చెప్పనా? నశించిపోతున్నటువంటి మీరు రక్షించబడాలని, అంతటా అందరూ మారు మనసు పొందాలని, ఆ నిత్య నరకాగిరి గుండాన్ని నుంచి తప్పించుకోవాలని, ఆ ఘోర శాపం నుంచి విడుదల పొందాలని దేవాదేవుడు ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నాడు. చెప్పండి, నేను దప్పికొనుచున్నానంటే ఆ నీళ్లు తాగుదామని కాదు, ఆయన దప్పికేంటి? ఆత్మల పట్ల